హలో హోమ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. జీర్ణశక్తికి అవసరమయ్యే పుల్లగా, కారంగా, ఘాటుగా ఉండే రసం చూసేద్దాం ఇవాళ. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసి కడిగి నీళ్లు పోసి పక్కనుంచుదాం. నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జు తీసి పక్కనుంచుదాం. 4 ఎండుమిర్చి, 1 టొమాటో, 7 వెల్లుల్లి రెబ్బలు. ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, ఉద్దిపప్పు వేసి చిట్లిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఎండుమిర్చి వేసి మాడిపోకుండా వేపాలి. ఆ తర్వాత తరిగిన టొమాటో వేసి స్కిన్ సెపరేట్ అయ్యే వరకు వేపాలి. టొమాటో స్కిన్ అండి. పక్కనుంచిన చింతపండు రసం తీసి ప్యాన్లో పోయాలి. చింతపండు పచ్చివాసన పోయే వరకు ఉడికించి ఆ తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోస్తే దాదాపు 1/2 లీటర్. వెల్లుల్లి రెబ్బలు దంచి పక్కనుంచుదాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రసం పొడి వేస్తున్నాను. కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు వగైరా వగైరా వేసి చేశాను. వీడియో తొందరలో పోస్ట్ చేస్తాను. తెరల కాగిన రసంలో ఇందాక పక్కనుంచిన రసం పొడి వేసి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి చివర్లో కొద్దిగా ఇంగువ యాడ్ చేసి వేడివేడి అన్నంలో వేడివేడి రసం, ఆ రుచే అద్భుతం. మీరు ఇలాగే చేస్తారా? ప్లీజ్ కమెంట్.